భారత్ అలాగే శ్రీలంక జట్ల మధ్య జరిగిన 2 వన్‌డే మ్యాచ్‌ల్లో కూడా భారత్ వైఫల్యం బ్యాటింగ్ రూపంలోనే ఎక్కువగా స్పష్టంగా కనిపించింది. చిన్న చిన్న పొరపాట్లు సహజంగా ఉన్నప్పటికీ కూడా బ్యాటింగ్‌లో రాణించాల్సిన ఆటగాళ్లెవరూ రాణించలేకపోతూ వచ్చారు. రోహిత్ శర్మ, శుభమన్ గిల్ అలాగే ఇంకా చెప్పాలంటే అక్షర్ పటేల్ మినహాయించి ఎవ్వరూ కూడా చెప్పుకోదగినంతగా రాణించలేకపోయారు. దీనిపైన బెన్ స్టోక్స్ స్పందించడం జరిగింది. అయితే బెన్ స్టోక్స్ ఏమన్నాడంటే భారత్ అలాగే శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న వన్‌డే సిరీస్‌ని చూస్తుంటే నాకు భారత జట్టు ఆటగాళ్లలో బ్యాటింగ్ లోపం చాలా స్పష్టంగా కనిపించింది. కానీ ఒక మంచి విషయం ఏంటి అంటే రోహిత్ శర్మ అత్యద్భుతంగా ఆడుతున్నాడు. తన కెరియర్‌లో ఇప్పటి నుంచి అంటే తన కెరియర్ ఎప్పుడు ఎండ్ అవుతుంది, ఎప్పుడు రిటైర్మెంట్ ఇస్తాడనే విషయాన్ని పక్కన పెట్టేస్తే, ఇక గత కొన్ని రోజులుగా రోహిత్ శర్మ ఆడుతున్న ప్రతి మ్యాచ్ తనకి చాలా అంటే చాలా విలువైందని, ఇంకా తను రాబోయే కాలంలో అద్భుతాలను సృష్టిస్తాడని చెప్పుకొచ్చాడు. ఇక సచిన్ టెండూల్కర్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, మిడిల్ ఆర్డర్ అనేది ఎప్పుడు కూడా పటిష్టంగా లేకపోతే మాత్రం ఆ జట్టు బ్యాటింగ్‌లో చాలా పెద్ద లోపం ఉన్నట్టే అని నేను నమ్ముతాను. ఓపెనర్‌గా కొంత వరకు కొంతమంది బ్యాట్స్‌మెన్స్ రాణిస్తే, ఫినిషర్‌లుగా చేయవలసిన పాత్ర తక్కువుంటుంది. కానీ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్స్ కనుక పటిష్టంగా లేకపోతే మాత్రం ఆ జట్టు బ్యాటింగ్ పూర్తిగా విఫలమైనట్టేనని చెప్పుకొచ్చాడు. ఇక ఆ తర్వాత క్రిస్ గేల్ మాట్లాడుతూ మొదటి వన్‌డే రోజు అప్పుడు జరిగిన హర్షదీప్ సింగ్ విషయం గురించి స్పందిస్తూ, హర్షదీప్ సింగ్ ఒక బౌలర్‌గానే తను మైదానంలోకి అడుగుపెట్టాడు. 15 బంతులు ఉన్నప్పటికీ కూడా తనకి ఆ షాట్ అంచనా వేయటంలో బహుశా అక్కడ పొరపాటు పడుంటాడు కానీ, అతను ఎక్కడ కూడా తప్పు చేశాడని నేను అనుకోవటం లేదు. దయచేసి తన పైన ట్రోలింగ్ ఆపేయండని చెప్పడం కూడా జరిగింది.